ప్రభుత్వ ఆదేశాల మేరకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా 6, 7, 8వ తరగతి విద్యార్థులకు పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. హైస్కూల్ విద్యార్థులకు ప్రత్యక్ష విద్యాబోధన చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఉపాధ్యాయులు, అధికారులు చర్యలు చేపట్టారు. విద్యార్థుల ఆరోగ్య భద్రతా దృష్ట్యా ప్రభుత్వం ఉపాధ్యాయులకు, పిల్లల తల్లిదండ్రులకు వెసులుబాటు కల్పిస్తూ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు తల్లిదండ్రుల అభిప్రాయం తీసుకున్న తర్వాతే విద్యార్థులను తరగతి గదిలోకి అనుమతించాలని ప్రభుత్వం పేర్కొంది. కరోనా నిబంధనల నేపథ్యంలో పాఠశాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి తరగతులు ప్రారంభించడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. తరగతి గదుల్లో విద్యార్థులు కరోనా నిబంధనలు పాటించేలా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి సరూర్ నగర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవితో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. గత ఏడాది మార్చిలో కరోనా కారణంగా మూతపడ్డటువంటి విద్యా సంస్థలు ఈ ఏడాది వరకు కూడా తెరుచుకోని పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. అయితే ఈ ఏడాది విద్యా సంస్థలు తెరుచుకోకపోవడంతో గత సెప్టెంబర్లో గవర్నమెంట్ మన తెలంగాణ ప్రభుత్వం పరోక్షంగా విద్యా సంస్థలను విద్యను బోధించేందుకు అనుమతించింది. అయితే సెప్టెంబర్ నుంచి కూడా జనవరి వరకు, ఈ ఏడాది జనవరి వరకు కూడా తరగతి గదులలో విద్యా సంస్థలన్నీ కూడా పరోక్షంగానే విద్యను అందించాయి. అయితే తాజాగా మన గవర్నమెంట్ జనవరిలో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారము ఈ నెల అంటే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 9, 10 ఆపై తరగతులందరికీ కూడా విద్యను ప్రత్యక్షంగా అందించవచ్చు అనే ఒక ఆదేశాల మేరకు ఈ నెల 1వ తారీఖు నుంచి అన్ని పాఠశాలలు కూడా విద్యను అందించడానికి పాఠశాలన్నీ కూడా తెరుచుకున్నాయి. అయితే తాజాగా మన సీఎం కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఇప్పటి నుంచి కూడా అంటే ఈ రోజు నుండి కూడా 6, 7, 8 తరగతులకు కూడా విద్యను ప్రత్యక్షంగా అందించవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు. అయితే సడన్గా నిన్న హుటాహుటిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ఇంకా ఇక్కడ నుంచి అంటే రేపటి నుంచి బుధవారం నుండి 6, 7, 8 తరగతులకు కూడా మీరు విద్యను ప్రత్యక్షంగా కూడా అందించవచ్చు అని చెప్పేసి విద్యా సంస్థలకు అన్నిటికీ ఆదేశాలు జారీ చేయడంతో ఈరోజు సడన్గా కొన్ని అంటే ఈ రోజే తెరుచుకోవాలనే అవసరం కూడా లేదనే ఒక వెసులుబాటు కూడా మన తెలంగాణ గవర్నమెంట్ విద్యా సంస్థలకు అన్నిటికీ ఇచ్చింది. అంటే వెసులుబాటు అనగా ఇప్పుడు ప్రతి ఒక్క స్కూల్లో వాళ్ళ అవసరాల మేరకు, వాళ్ళ అనుకూలత మేరకు ఈ రోజు రేపు ఎల్లుండి అంటే మార్చి 1 వరకు కూడా అన్ని విద్యా సంస్థలు 6, 7, 8 తరగతులకు అంటే వాళ్ళ వెసులుబాటును బట్టి వాళ్ళు విద్యను అందించుకోవచ్చు అని చెప్పేసి అవకాశం కల్పించింది. అయితే ప్రస్తుతం మనం సరూర్ నగర్లోని ఒక జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉన్నాము. ప్రస్తుతం ఆ స్కూల్ యాజమాన్యం, స్కూల్ హెచ్ఎంతో మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, మీ పేరు? ఉమాదేవి అండి. చెప్పండి మేడం, అంటే ఈ రోజు నుంచి అంటే నిన్న సడన్గా మన గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం 6, 7, 8 తరగతులకి విద్యను ప్రత్యక్షంగా అందించవచ్చు అని చెప్పేసి మన గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది కదా, దానిపైన మీ ఒపీనియన్ అంటే మీ స్పందన ఏంటి? అంటే సడన్గా నిన్న ప్రకటించడం జరిగింది 6, 7, 8 తరగతులకు స్కూల్స్ ఓపెన్ చేయమని. కానీ ఆ మా పాఠశాల చాలా పెద్దదండి. మా పాఠశాలలో 1000 మంది విద్యార్థులు ఉంటారు. అంతమంది విద్యార్థులకు కావాల్సిన తరగతి గదుల్ని తర్వాత అంటే సెక్షన్స్ కూడా చేయమని అన్నారు. ప్రతి తరగతికి 20 మందే ఉండాలి. కాబట్టి ఒక్కొక్క క్లాస్ని 2, 3 సెక్షన్లుగా విభజించాల్సి ఉంటుంది. కాబట్టి అవన్నీ ప్రిపరేషన్ చేసుకోవాలి. కాబట్టి మేము ఇంకా పిల్లలకి ఈ రోజు నుంచి పాఠశాల నడపలేకపోతున్నాము. ఫస్ట్ వరకు కూడా వెసులుబాటు ఇచ్చింది గవర్నమెంట్, అందుకే కాబట్టి మేము ఫస్ట్ వరకు అంటే ఇంకొక 2 రోజుల్లో మేము పిల్లలందరికీ కూడా సెక్షన్స్ చేయడము, తర్వాత టైం టేబుల్ ప్రిపరేషన్ చేసుకోవడము, తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా బెంచ్కి ఒక్కరిని కూర్చోబెట్టడము, తర్వాత జిగ్జాగ్ మెథడ్లో కూర్చోబెట్టడము, తర్వాత వాళ్ళు తిరిగే చోట అంటే వాష్రూమ్స్ కానివ్వండి, తర్వాత వాష్ ఏరియాస్ కానివ్వండి, అన్ని చోట్ల కూడా వాళ్ళు వెళ్ళే ల్యాబ్ కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా పిల్లలందరినీ కూడా వాళ్లకు తగు జాగ్రత్తలు చెప్పిన తర్వాత, అంతేకాకుండా పిల్లలని పేరెంట్స్ కొంతమంది పంపడానికి ఇష్టపడటం లేదు. అందుకని పిల్లలు ఎవరైతే పాఠశాలకు వస్తారో వాళ్ళ పేరెంట్స్ నుంచి ఒక అంగీకార పత్రాన్ని కూడా తీసుకొని రావాల్సి ఉంటుంది. ఆ అంగీకార పత్రం తీసుకొని వచ్చిన వాళ్ళనే మేము పాఠశాలకి అనుమతిస్తాము. తర్వాత గత 1st నుంచి 9th, 10th క్లాసెస్ రన్ అవుతున్నాయి. ఆ 9th, 10th క్లాసెస్ రన్ అయినప్పుడు కూడా మేము వాళ్ళ దగ్గర కాన్సెంట్ లెటర్స్ పేరెంట్స్ నుంచి తీసుకోవటం జరిగింది. ఇప్పటి వరకు అయితే ఎలాంటి పరిణామాలు దారి తీయలేదు. పిల్లలందరూ క్షేమంగా ఉన్నారు. ఇప్పుడు 6th నుంచి కూడా
స్టార్ట్ అవుతే వాళ్ళు కూడా మంచిగా ఉండే విధంగా, అంటే తల్లిదండ్రులు అభద్రతకు లోను కాకుండా ఉండే విధంగా మా పాఠశాల ఉపాధ్యాయులం అందరం కూడా తగు జాగ్రత్తలు తీసుకొని వాళ్ళందరికీ కూడా విద్యను అందించడానికి రెడీగా ఉన్నాము. కానీ ఏది ఏమైనప్పటికీ కొన్ని కొరతలు ఉన్నాయి పాఠశాలలో. స్వీపర్స్ లేరండి. ఈ స్వీపర్స్ లేకపోవడం వల్ల ఇప్పుడు అసలే ఈ కరోనా దృష్ట్యా పారిశుద్ధ్యంకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అలాంటి పారిశుద్ధ్యానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు పాఠశాలలో స్వీపర్స్ లేరు. మన ప్రభుత్వము పాఠశాలల్లో స్వీపర్స్కి జిహెచ్ఎంసి వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళే ఇక్కడ శుభ్రం చేయాలని. కానీ జిహెచ్ఎంసి నుండి ఎవరు కూడా కార్మికులు రావటం లేదు. వచ్చినా కూడా వాళ్ళు పాఠశాల ఆవరణను మాత్రమే శుభ్రపరుస్తున్నారు కానీ తరగతి గదుల్ని శుభ్రం చేయటం లేదు. గత 15 రోజులుగా స్కూలు రిఓపెన్ అయినప్పటి నుంచి కూడా ఈ శుభ్రత పట్ల చాలా కష్టంగా ఉంది. ప్రధానోపాధ్యాయులు ముఖ్యంగా ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందండి. పాఠశాల నీట్నెస్ విషయంలో. తర్వాత స్కావెంజర్స్ లేకపోవడం వల్ల ఈ మరుగుదొడ్లని శుభ్రపరచడం ఇవన్నీ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఒకసారి ఆలోచించి ప్రభుత్వం ఒక ఆర్డర్ ఇప్పించి మాకు తగినన్ని నిధులు, ఇప్పుడు శానిటైజ్ చేయడానికి కూడా అధికంగా నిధులు మంజూరు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా చేస్తే మేము తప్పకుండా విద్యార్థులు ఎటువంటి అభద్రతకు లోను కాకుండా వాళ్ళకి విద్య బోధించడానికి మేమందరం కూడా రెడీగా ఉన్నాం. ఇంకొక మేడం, క్లాస్ మొత్తానికి ఎంతమంది స్టూడెంట్ ఉంటారు సుమారుగా? అంటే ప్రతి తరగతిలో 50 నుండి 60 మంది ఉంటారండి. కాబట్టి వాళ్ళని 2 సెక్షన్స్ 3 సెక్షన్స్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా చేయడం వల్ల తరగతి గదులు కూడా కొరతగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న చోట తరగతి గదుల కొరత, అంతేకాకుండా ఉపాధ్యాయుల కొరత కూడా వస్తుంది. అందుకని గైడ్లైన్స్లో ఏమిచ్చారంటే షిఫ్ట్ సిస్టమ్ అమలు చేసుకోండి అని కూడా ఇచ్చారు. ఆ విధంగా మా పాఠశాలలో షిఫ్ట్ని ఉపయోగించుకోవడం కోసం మేము మా డిఓ గారి నుండి పర్మిషన్ తీసుకుంటామండి. అంటే షిఫ్ట్ సిస్టమ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్లాస్కి 2-3 సెక్షన్లు చేస్తారు కదా, ఆ సెక్షన్లోని మార్నింగ్ ఒక సెక్షన్, ఈవినింగ్ ఒక సెక్షన్ అలా చేస్తున్నారా? అంటే ఎట్ ఏ టైం ఒక క్లాస్ని మార్నింగ్ రమ్మని, ఒక క్లాస్ని ఈవినింగ్ రమ్మంటారు? అట్లా కాదండి. మార్నింగ్ కొన్ని క్లాసులు, మధ్యాహ్నం కొన్ని క్లాసులు. అంటే ఒక సెక్షన్ మార్నింగ్, ఒక సెక్షన్ మధ్యాహ్నం కాదండి. ఒక క్లాస్ మొత్తం కూడా, అందులో ఎన్ని సెక్షన్లు ఉన్నా కూడా ఆ క్లాస్ మొత్తం మార్నింగ్ కానీ ఉదయం కానీ అట్లా క్లాసెస్ని మాత్రమే విభజిస్తాం. సరే, ఈ విద్యా సంస్థలు అయితే తెరుచుకోవచ్చు అని చెప్పేసి మన గవర్నమెంట్ అయితే ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనికి సంబంధించి టోటల్గా అంటే కరోనా జాగ్రత్తలు పట్టించాలి, కంపల్సరీగా నిబంధనలని పాటించాలి అని చెప్పేసి అయితే మెన్షన్ చేస్తున్నారు. అయితే దాని ప్రకారం మీరు శానిటైజర్ చేస్తారు, అదే కావాల్సినటువంటి స్వీపర్స్ అయితే లేరు అంటున్నారు కదా. అంటే మీరు ఎలా చేస్తున్నారు ప్రజెంట్? అంటే డైలీ శానిటైజర్ చేస్తున్నారా, లేదంటే ఇంకా 2 డేస్కి ఒకసారి, వీక్లీ వన్స్ అలా చేస్తున్నారా? వీక్లీ వన్స్ అట్లా చేస్తున్నామండి. డైలీ అయితే చేయడం కుదరటం లేదు. దానికి తగినన్ని నిధులు లేవు. మా దగ్గర తరగతి గదులు కూడా చాలా ఎక్కువ. అన్ని గదుల్ని శానిటైజ్ చేయడం అంటే ఇబ్బంది. ఒక 15 డేస్కి ఒకసారి మాత్రం జిహెచ్ఎంసి వాళ్ళని పిలిపిస్తే వాళ్ళు మాత్రం అన్ని రూములు శానిటైజ్ చేస్తున్నారు. ఓకే మేడం, అయితే బెంచ్కి ఒకరిని ఇప్పుడైతే మాత్రం బెంచ్కి ఒకరిని అని చెప్పేసి మెన్షన్ చేశారు. అంటే ఇప్పటి వరకు మీరు ఎలా రన్ చేస్తున్నారు? అంటే బెంచ్కి ఇటు సైడ్ కార్నర్, అటు సైడ్ కార్నర్కి ఒక్కొక్కరిని కూర్చోబెట్టి, అంటే బెంచ్లో 2 కూర్చోబెట్టి రన్ చేశారా, ఒకరినే కూర్చోబెట్టి రన్ చేశాం? ఒక్కొక్కరినే కూర్చోబెట్టి. ఇప్పుడు 9th 10th కాబట్టి టోటల్గా మా దగ్గర 18 సెక్షన్స్ ఉన్నాయి. అంటే 18 రూమ్స్ ఉపయోగించుకున్నాము. ఇప్పుడు 6th 7th 8th తరగతులు, ఈ 3 తరగతులు కూడా వస్తే రూముల కొరత కూడా ఏర్పడుతుంది. కాబట్టి దానికి మేము షిఫ్ట్ పద్ధతిని అవలంబించాలని చేస్తున్నాం. ఓకే, దీనికి అనుగుణంగా మీ స్టూడెంట్స్ అందరూ మీకు సపోర్ట్ చేస్తున్నారా? వాళ్ళు ఏమైనా మిమ్మల్ని ఇంకొంచెం ప్రాబ్లం చేస్తున్నారు? అంటే స్టూడెంట్స్ ప్రాబ్లం చేయడం అనేది ఏమి ఉండదు. స్టూడెంట్స్ నుండి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. వాళ్ళు మాకు కోఆపరేట్ చేస్తారు. సెక్షన్స్ చేసాము కాబట్టి ఆ సెక్షన్స్ వైజే వాళ్ళు కూర్చుంటున్నారు. హ్యాండ్స్ శానిటైజ్ చేసుకోవడం, కంపల్సరీ మాస్కులు ధరించడం అలాంటివి చేస్తున్నారు? మాస్కులు ధరించడం తప్పకుండా చేస్తున్నారు. కొంతమంది మాత్రము సెల్ఫ్ శానిటైజింగ్ మెటీరియల్ తెచ్చుకుంటున్నారు. లేదు అంటే మేము కూడా శానిటైజ్ మెటీరియల్ అక్కడ గ్రౌండ్లో పెడుతున్నాము. మార్నింగ్ వచ్చేటప్పుడు, తర్వాత గ్రౌండ్లో ఎప్పుడు వచ్చినా వాళ్ళు శానిటైజ్ చేసుకుంటున్నారు. తర్వాత వాష్ ఏరియాస్ దగ్గర కూడా మేము లిక్విడ్ సోప్ పెడుతున్నాము. వాళ్ళు కూడా అక్కడ కూడా లిక్విడ్ సోప్ను ఉపయోగించుకుంటున్నారు.
ఇదండి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ మేడం చెప్తున్న ప్రకారం ప్రజెంట్ అయితే మాకు రూమ్ల కొరత ఉంది, ప్లస్ ఎట్లాగో విద్యను బోధించడానికి సరి అయిన అంటే అనుకూలించాల్సినంత మంది టీచర్స్ కూడా లేకపోవడం, ప్లస్ ఒక్క క్లాస్ని ఒక 2-3 సెక్షన్లకు విభజించడంతో ఒకే టీచర్ బోధించాల్సిన పాఠాన్ని 2-3 బోధించడంతో మాకు టీచర్స్ కొరత కూడా ఏర్పడుతుంది. అలాగే శానిటైజర్ చేయడం కానీ వాటికి సంబంధించినటువంటి అవసరాలు ఏవైతే ఎక్విప్మెంట్స్ కావాలో శానిటైజర్ కానీ ఇంకా హౌస్ కీపింగ్ వాళ్ళు కానీ ఇంకా చాలా మంది కొరత అనేది ఉంది. దానివల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి సమాచారం. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో భవిత, V3 న్యూస్, హైదరాబాద్.